కమ్మని నెయ్యి, వేడివేడి ఇడ్లీ. అంటే ఇలా ముంచి ఇలా నోటి కలిస్తే మా ఊరుకోండి, అత్తయ్య చూస్తే ఏమనుకుంటారు? ఏమ్మా, నేను చూడకూడదా? విన్నావా, అమ్మ ఆర్డర్ అయింది, తప్పదు, తిను. ఇద్దరు ఎప్పుడు ఇలా కిలకిల నవ్వుతూ ఇల్లు కళకళ్లాడుతూ ఉండాలని నా కోరిక. జలుబుతమ్ములే, పట్టింపు లేదు. అల్లుడు, ఇది నీ బంగారు చేత్తో రెండు ఇడ్లీలు పడి. అవును, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన తర్వాత కూనీల మీద కూనీలు చేయించేస్తున్నావట? ఎవరు, నేనా? నవ్వులాట కన్నానులే. సిరిపురం కూనీ కేసు పొజిషన్ ఎలా ఉంది? ఏమిటి తమ్ముడు, వస్తూనే కూనీలు కేసులని మొదలెట్టావు? అవంటే మాకి చాలా ఇష్టం లేమ్మా. ఏమా, సిరిపురం కేసుతో నీకు ఏమైనా సంబంధం ఉందా ఏమిటి? సరదాగా అలాంటి వాటిలో తలదూర్చావా తుప్పు తిరిగిపోతుంది. చంపావు, నాకేం సరదా. శాంతి, అదేంటి టిఫిన్ వదిలేసావు? డైటింగా? కోర్టుకు టైం అయింది, అర్జెంటుగా వెళ్ళాలి. టైం అంటే టైమే లేదు, వెళ్ళరా వెళ్ళరా. శాంతి, ఈడు తోడు ముచ్చటగా ఉంది, చిలకా గోరింకల్లాగా ఉన్నారు. ఏదో భగవంతుడు వాళ్ళిద్దరిని చల్లగా చూసి కడుపు ఫలించాలంటావు, అది ఈ జన్మలో జరిగేది కాదు. తమ్ముడు, ఎందుకక్క ముఖం అంతా కళ్ళు చేసుకుంటావు? పెళ్ళై 7 ఏళ్ళు అయింది. ఒక్క రోజున అమ్మాయి కళ్ళు తిరిగాయా? ఒక్క రోజున పుల్ల నిమ్మకాయ పచ్చడి కావాలని అడిగిందే? ఆస్తికైనా కాస్త అర్థం ఉండాలక్క. తమ్ముడు, ఇక ఇలాంటి మాటలు మాట్లాడకు. ఏం మాట్లాడితే? ఆ రోజు నా కష్టసుఖాలు ఆలోచించావా? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నాళ్ళు, పెళ్లి జరిగి తీరాలి అన్నావు. మేనరికమక్కాయ పోనీ వద్దని కాళ్ళ వేళ్లా పడి బతిలాడాను, విన్నావా? ఇప్పుడేమైంది? నీ కోడలు గొడ్రాలైంది. ఆ కోపంతో నా సావిత్రిని తీసుకెళ్లి ఎందుకు పనికి వాళ్ళని వాడికి ఇచ్చి పెళ్లి చేశాను. వాడిద్దరు పిల్లలు పుట్టించాడు, అంతకంటే చేసిందేం లేదు. 3వ తల్లికి సిద్ధంగా ఉంది. కాన్పుకు వాళ్ళ అమ్మను పంపించమని ఆ పిల్ల ఏడుస్తూ ఉత్తరం రాసింది. ఏమిటో భగవంతుడి విలాసం. కావాలన్న వాళ్ళకి పిల్లలుండరు, వద్దన్న వాళ్ళకు సంతానం కలుగుతుంది. అయితే దుర్గమ్మ ఊరికి పంపిస్తావా? పంపించక తప్పదు, చేతిలో చిల్లి గవ్వలేదు. ఈ మధ్య ఆ కుటుంబం బాధ్యత కూడా నా మీదే పడింది. అక్కయ్య, ఒక్క 1000 రూపాయలు ఉంటాయి అక్కయ్య. 1000 రూపాయల? కనుక తీసుకున్నది ఇది అంత పంటలు రాగానే సర్దేసేస్తాను. డబ్బుకు కిటకిట్లు ఆడిపోతున్నావు అనుకో అక్కయ్య. కష్టాలు నువ్వు కాకపోతే నన్ను ఎవరు ఆదుకుంటారు చెప్పు. ఈ అక్క తమ్ముడు ఆలోచనలు ఇంకా తెలియట్లేదే? తెలియలేదే ఉందాలుడు. మళ్ళీ సావిత్రికి నెలల నిండా ఉత్తరం వచ్చింది. ఆ సంగతి అక్కయ్యతో చెబుతున్నా. అదృష్టవంతురాలు. పుట్టేవాళ్లే దురదృష్టవంతులు. అవే మాట్లాడండి. కాకపోతే ఇదిగో మామయ్య, ఇకనైనా భర్త కంట్రోల్ అమలు జరపమని అల్లుడికి మీ అమ్మాయికి ఉత్తరం రాయి. ఇంతమంది పిల్లలు కానీ దేశాన్ని ఇబ్బంది పెట్టడం ఏమంత మంచిది కాదు. అలాగే వస్తా శాంతి. ఏ అమ్మాయి, ఈ సంగతి తెలిసేనా మీరిద్దరు పిల్లలు పుట్టకూడదని వ్రతం ఏమైనా పట్టారా? నాకు తెలియక అడుగుతాలే. పెళ్ళి 7 ఏళ్ళైనా పిల్లలు పుట్టకపోతేనో అనుమానం వచ్చింది నాకు. కీలు ఎరిగి వాత పెట్టమన్నారు. తెచ్చావాకాయ చూడు, చచ్చి నీ కడుపున పుడతా. నీ కడుపున వద్దులే, నీ కోడల కడుపున పుడతా. వస్తా. ఎక్కడ తెచ్చారా? ఒక్కళ్ళు మాట్లాడే ఈ క్యారేజీ అంతా మిశ్రమ పచ్చడే. నెమ్మది అన్నట్టు పచ్చట్లు ఉప్పేసావా? మొత్తానికి సరిపోయేట్టు వేశాను. నువ్వు అడుగుతావు నాకు తెలుసు. ఒక గిన్నెండా ఉప్పే వేశాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటూనే ఉండు. ఉద్ధరించాలే. పద్మ, మర్చంబేదే. ప్రయాణాల్లో మర్చంబేమిటమ్మా? ఫ్లాస్క్ ఉండగా. ఏం ప్లాస్కో, పాడు ప్లాస్కో. మర్చబట్ట, నేను మర్చబే తీసుకెళ్తాను. అవునవును, ఆవిడ బుక్కుడు మంచినీళ్ళు తాగడం గొప్ప కాదే, అరగంట సేపు ఆ మర్చి మూత తిప్పడమే గొప్ప. అమ్మకంతా కోపం, నీకంతా శాంతం. వెళ్ళా పంతుడు. అయ్యో పాపం, నన్ను సామాన్లు లెక్కెట్టుకొని రా, నన్ను కడతారు పెట్టకరా. నువ్వు కూడా లెక్క పెట్టుకో. పక్కన నెమ్మది. పిన్ని, నా డబ్బాలన్నీ లెక్క పెట్టాను. మిగతా సామాన్లు లెక్క పెట్టుకో, తర్వాత నా పూచి లేదు. 1 2 3 4 5. లేకపోతే ఏమిటమ్మా, లోపల నుంచి లెక్క పెట్టుకుంటూ వచ్చానుగా. ఇంకా ఎంతకాలం లెక్క పెట్టను? రైలు పోతున్నా కూడా లెక్క పెడుతూనే ఉన్నా. ఇదిగో మర్ర చెంబు. దీనిటి మంచి దుర్రు తాగితే కడుపు నిండిపోతుంది. కలంకాయ తెచ్చావా? ఎందుకమ్మా? పద్దులు రాసుకోవడానికి. నీది మరీ చాదస్తమ్మా. కూడా ఉండే వాటికి పద్దెందుకు? ఆ పద్దులో నెంబర్ వేసి పిన్ని పేరు పెద్ద అక్షరాలతో రాయి. వాడు ఏదో ఒకటి వాగుతుండే నీ ఇష్టం వచ్చిన పళ్ళు చేస్తున్నా. వేదవాళ్ళ వాటి అనుకున్నాను. చెప్పండి పద్ది.
రేపటి ప్రయాణానికి ఇప్పటి నుంచే హడావిడి ఏమిటమ్మా? నేను పిక్నిక్ వెళ్ళాలి, ఫ్రెండ్స్ వస్తారు. అది ఇంగ్లీష్ లేమ్మా. చదువుకునే అమ్మాయిలు లేరు. నాకే చెవుడు అనుకున్నావా? చదువుకునే అమ్మాయిలు పళ్ళు అలగొట్టాం తరగతిపో. చదువుకునే అమ్మాయిలు అప్పుడప్పుడు ఆడుకునే ఆట పేరే ఆ పిక్నిక్. ఆ పిక్నిక్ వీడికి మానవారు నీకు తక్కిన పొద్దున్న వెళ్ళు, నేను పొద్దున్న రాసుకుంటాను. మంచి అన్నయ్య. మమ్మీ టాటా. పిలుస్తుంటే పోతాం చూడరా, పిలుస్తుంటేనే పోతారు. రేపు నేను అంతే. అమ్మాయి, అమ్మాయి. బాబాయ్ బాబాయ్ నేను నేర్చాను. అరే ప్రయాణానికి అన్ని సిద్ధం చేశారే? పెసరపప్పు కూడా వెళ్తోంది. దుర్గా, నువ్వు వెళ్ళేది విమానంలో, ఇవన్నీ అందులో ఎక్కించుకోరు. విమానంలోనా? శ్రీమద్ రమానంద గోవిందో హరి. నేను రైలు అనుకున్నాను, ఏదన్నా జరిగినా కాలో చెయ్యో మిగులుతాయి కదా అని. విమానం అవుతే ఇంకేముంది? అయ్యి బాబోయ్, చాతీయగలరు బాబాయ్. ఎందుకైనా మంచిది పిల్లలొక్క మాట చూసుకో బాబాయ్. దుర్గా, బోల్డంత డబ్బు ఖర్చు పెట్టి బోల్డంత మంది రికమెండేషన్లు సంపాదించి టికెట్ కొన్నాను. ఇప్పుడు నువ్వు విమానంలో వెళ్ళండి. బాబాయ్ కొన్నది వేధవ డబ్బు ప్రాణానికంటే విలువైందా ఏటండి? నువ్వు ఒకటి తయారయ్యో. తమరేదో మాట్లాడాలని కబురు చేశారు. సరే పద. ఏమిటా పిచ్చి చూపులు? తెలుసునండి. సరే పద. అమ్మగారు, అమ్మగారు, గుడ్డలు తెచ్చినాను, పద్దు చూసుకోండి. ఏమే ఎప్పుడు అనగా కబురు చేసి ఇప్పుడు వచ్చావే? ఇప్పుడు ఆ పద్దు చూడడం చేతి నిండా పనుంది. ఇప్పుడు కాదు అక్కడ పెట్టుకో. అమ్మమ్మ అలా అనొద్దు పిన్ని, పద్దు ఇప్పుడు చూడవలసిందే. ఎలాగరా? రాజేట్ పిన్ని. నువ్వు చూడు. రే జాగ్రత్త. అమ్మమ్మ ఏటి వల్లి బాబు అలా గిజ్జిపోతున్నావేటి? మా పిన్ని చెప్పిందిగా జాగ్రత్తగా చూడమని. చూడమంది నన్ను కాదు, పద్దు. ఏటి మల్లి బాబు? చూసావా మన పేర్లలాగా మన మనసులు కూడా ఎలా కలిసిపోతున్నాయో. కలిస్తే మా బాబు చుట్టే. మధ్యలో ఆడి ఆ మేడం మీదకి వెళ్దాం ఏంటి? అమ్ము, ఎందుకు? అదే పొద్దు చూడ్డానికి. పద్దు చూడన చేతనైతే ఇక్కడే చూడొచ్చుగా. ఇక్కడ ఏ ఊరుగా ఉంది? అమ్మగారు, అమ్మని అమ్మ మా పిండి పిలుస్తావుటే. నేనుంటే ఎలా పద్దు చూడవుగా. నేను వెళ్ళిన తర్వాత చూసుకోండి. మళ్ళీ ఎప్పుడు కలుసుకోవడం? సాకల రేవు కడిపోయింది. సాకలు రావు కదా. అయ్యి బాబు, మీ అయ్యి చూసేదంటే బండ మీద పెట్టి అదే బాధడు.